నిన్నటి దినం రాత్రి వైసీపీ కౌన్సిలర్లు ముఖ్యమైన నాయకులపైన తెలుగుదేశం పార్టీ సానుభూతి పడి ఎలక్షన్ అయిపోయిన కొద్ది రోజులకే దాడులు చేయడం, ఇళ్ల మీదకి వచ్చి మోటార్ సైకిల్ పాల్గొట్టడం, మరి కత్తులతో దాడులు చేయడం, తలలు పాల్గొట్టడం, పొడచడము ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా దారుణం. ఇది తెలుగుదేశం పార్టీ వీళ్ళ కొత్తగా నేర్పిందా? గడిచిన 10 సంవత్సరాల్లో ఈ రాయచోటి పట్టణంలో ఎక్కడ కూడా ఏది జరగకుండా కాపాడుకుంటూ వచ్చాము. ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడితే ఎందుకనో కానీ తెలియదు, అతి ఉత్సాహం ఎక్కువైపోయింది. ఏమీ చేయలేని వాళ్ళు ఏదో ఇట్లా దాడులు చేసి అందరినీ బెదిరించే కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇది చాలా దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. భవిష్యత్తులో ఎదుర్కొంటాం. దాడులు చేసేది అందరి చేత అవుతుంది. పెద్ద సమస్య ఏం కాదు. అది మర్యాదగా ప్రశాంతంగా జీవించడానికి మీరు సహకరించండి. మీకు అవే కావాలనుకుంటే ఇక్కడ ఎవడు బెదిరేవాళ్ళు లేడు. ఇది తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటున్నాం. హెచ్చరిక కూడా జారీ చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన ఎవ్వరు ఏది చేసినా ఇంక మీదట వదిలిపెట్టే సమస్య ఉండదని చెప్పి కూడా తెలియదు.